చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడన్నా మీ రీల్స్ చూసినప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు కాబట్టి బయట చాలా మంది అదేంటి వీళ్ళు 2 పెళ్లి చేసుకున్నారు, డైవర్స్డ్ ఇట్లాంటి ఏం రాలేదు, నిజం చెప్పండి. తను చెప్తారు చూడండి ఆ చెప్పండి, ఇన్సిడెంట్ any తినగా bad experience? అవును యుఎస్ఏ లో యాక్చువల్లీ తన యుఎస్ఏ లో ఉండేటప్పుడు మా ఆయన కూడా సింగపూర్ లో వర్క్ చేసేవాళ్ళు. తర్వాత మా ఆయన కూడా యుఎస్ఏకి వెళ్ళారు. అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. మా ఆయన వాళ్ళ ఎంప్లాయర్ వచ్చి వీళ్ళకి బాగా పరిచయం అనమాట. సో పరిచయం అంటే లైక్ శీతల్ రెడ్డి, శీతల్ శీతల్. సో మా ఆయన ఎంప్లాయర్ వీళ్ళని చూసారనమాట, మాట్లాడిండారు. సో నేను ఆఫ్టర్ 3-4 years తర్వాత యూఎస్ఏకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఆయనకు కన్ఫ్యూజన్ అనమాట, నన్ను చూసారు, ఆయనకు తెలీదు ట్విన్స్ అనేసి. తర్వాత మాది వీడియోస్ ఫొటోస్ అన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. మా ఆయనని అడిగారు, శేఖర్ మీ భార్య ఇద్దరితో లైక్ డైవర్సా, మీ భార్యని వేరే వాళ్ళ హస్బెండ్ వీళ్ళు కూడా చూసాను నేను, ఇది ఎట్లా కన్ఫ్యూజన్ అవుతుంది అంటున్నారు. ఆయన అయ్యో లేదు 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 అది వాళ్ళ ట్విన్ సిస్టర్ ఆమె. ఓ ఇస్ ఇట్ శేఖర్, ఐ డోంట్ నో దట్ దే బోత్ ఆర్ ట్విన్స్, ఐ థాట్ దే బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఈమె చూసారు, మళ్ళీ నన్ను చూసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. సో అడుగుతున్నారు అది ఎట్లా లైక్ డైవర్స్ అయిందా ఇద్దరికి అని అడుగుతున్నారు. ఈమెను చూస్తే ఒక ఫ్యామిలీతో ఉంది, మరి అదే ఆవిడ ఇంకొక కూతురు ఇంకొక హస్బెండ్ తో ఉంది, ఇది పాస్టా ప్రెసెంటా ఫ్యూచర్ అని ఆయన కన్ఫ్యూజన్. ఎందుకంటే ఫస్ట్ ఈమె చూసేటప్పుడు వీళ్ళ హస్బెండ్ తో చూసారనమాట. నేను వెళ్ళేటప్పుడు నన్ను చూసేటప్పుడు ఇదేంటి ఆమె శేఖర్ తో మళ్ళీ వచ్చింది ఎందుకు, మా ఆయన శేఖర్ రీల్స్ వల్ల. అవును, సో ఈ రీల్స్ అన్ని చేసేవాళ్ళం కదా, చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అలాగే రీసెంట్ గా ఇంకొక ఇన్సిడెంట్, మా ఇంట్లో శ్రవంతి అనే అమ్మాయి చెన్నై అన్ని చూసుకుంటుంది. తను ఊరికి వెళ్తే తిను ఒక రీల్స్ లో తన మ్యారేజ్ ది ఫోటో పిక్స్ పెట్టారనమాట, మ్యారేజ్ పిల్లలు. సో 2003లో పెళ్ళయింది, ఇప్పుడు 2025 మ్యారేజ్ ది యానివర్సరీది ఒక రీల్స్ పెడితే ఊర్లో అంతా చూసి, నీకు తెలుసా మీ మేడం ని ఇది మ్యారేజ్ కాదు ఆల్రెడీ ఒక పెళ్ళయింది, హస్బెండ్ వేరే ఉన్నాడు అంటే, ఇది లేదు అలా ఏం లేదే, నీకు తెలీదే నాకు చూపిస్తారా అని ఈ తిని వీడియో చూపించారు. చూడు ఫస్ట్ కూడా 2003లోనే పెళ్ళయింది మీ ఆయన్ని మీ మేడం కి, ఇప్పుడు ఏంటి అని చెప్తే ఇది నవ్వుతుందంట. లేదు మా మేడం ఇది అని తను నా ఫోటో చూపిస్తే, ఈ మేడమే కదా ఈ మేడం కూడా. అంటే కన్నడ ఇండస్ట్రీ వాళ్ళకి ఆడియన్స్ కి అందరికీ మేము ఇద్దరున్నామని తెలుసు, తెలుగు వాళ్ళకి అస్సలు తెలీదు. సో నేను ఇంకొంత ఇది దీని రాకపోతే చాలా బాగా ఆ రోజు కామెడీ అయిందండి. కానీ కొంతమంది హస్బెండ్లు సీరియస్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదండి, యాక్చువల్గా చెప్తున్నాను, బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు వేరేలాగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ మీరు కూడా కొంతమంది అనేదానికి ఫీల్ అవుతారు కదా. అలా ఏమవ్వమండి, ఎవ్రీథింగ్ చాలా ఇలాంటి వేరే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కానీ మనకి ఇద్దరున్నాం కాబట్టి వాళ్ళు రియాక్షన్ చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైం మా ఆయన కూడా అయ్యో కామెడీగా ఉంది, ఏదో ఒక సినిమా చేసేయచ్చు ఇలాంటిది అంటుంటారు. ఏది వీళ్ళిద్దరూ అంతే, వీళ్ళ హస్బెండ్ నా హస్బెండ్ కానీ ఎవరు సీరియస్ పర్సన్స్ కాదండి. సీరియస్ పర్సన్స్ వాళ్ళకి నవ్వొస్తుంది, వాళ్ళు క్వశ్చన్ అడుగుతుంటే వీళ్ళకి నవ్వు అనమాట, ఇంకా ఇంకా కామెడీ అడుగుతున్నారని ఇంకా వాళ్ళకి చాలా ఫన్ గా ఉంటుంది. వాళ్ళకి డాన్స్ చేస్తుంది అంటే నవ్వే వస్తుంది కదా. చాలా ఇద్దరు అంతే, చాలా లైక్ మంచిగా సపోర్టివ్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటారు అన్నమాట. సీరియస్నెస్ కానీ అలా స్ట్రిక్ట్ గా అనేది ఏం లేదు, మనమే స్ట్రిక్ట్ వాళ్ళకి. ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాదు, ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్. వీళ్ళు వదులుతారు అనుకున్నారా లవ్ చేయడానికి? అబ్బో పాస్ట్ అలా ఉంది, మనల్ని ఎక్కడికి వెళ్తామని ఇలా జూమ్ పెట్టుకొని చూసేవారు. షూటింగ్ ఇద్దరు, మా అమ్మ ఒక సైడ్ మా నాన్న ఒక సైడ్, ఇద్దరు బాడీ గార్డ్ లాగా కూర్చునేవారు. అసలు లవ్ అనేది ఎలా ఉంటదని కూడా మాకు తెలీదు, పని డైలాగ్ రావడం ఇంటికి అంతే తప్ప వేరే ప్రపంచమే తెలియదు మాకు. సో ఎందుకని పీక్ లో ఉన్నప్పుడు మంచి పొజిషన్ కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఆ టైంలో ఉండుంటే మీరు ఒక్కసారిగా చిన్న ఏజ్ లో పెళ్లి చేసేసుకున్నారు అసలుకి? అదే అంటే అన్నట్టు మా ఫ్యామిలీ కొంచెం ఆర్థోడాక్స్, చాలా రిస్ట్రిక్టెడ్, మనకి ఇలాగే ఉండాలి, దీన్ని దాటి మనకి వెళ్ళకూడదు అనేది ఒక రిస్ట్రిక్షన్. ఎక్స్పోజింగ్ గానీ టూ మచ్ ఆఫ్ గ్లామర్ సీన్స్ అలాంటివన్నీ చేయడానికి మా ఇంట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఒకటి. రెండోది అలా ఒక సబ్జెక్టు నాకు ఇదర్ తెలుగుకో తమిళకో ఎక్కడైనా షిఫ్ట్ అయింటే నాకు తగ్గినంత సూటబుల్ క్యారెక్టర్ ఇచ్చేవారేమో. అప్పుడు కన్నడ ఇండస్ట్రీ వాజ్ వెరీ స్మాల్ ఇండస్ట్రీ, అంత ఎక్స్పోజర్ లేదు.
మా నాన్న హెచ్ఏర్లో వర్క్ చేసేవారు కాబట్టి నా కోసం జాబ్ వదిలి సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని బయటకు వచ్చి ట్రై చేయలేని ఒక సిచ్యువేషన్. సో ఇవన్నీ చూసి రాసి పెట్టింటే మంచి అవకాశాలు రావాలా అని మాకు అది రాత ఉంటే ఎవరు మార్చలేరు అనేది ఒక మాట మా నాన్న అప్పప్పుడు చెప్పేవారు. ట్రై చేసేదాన్ని ఎంతవరకు అవుద్దో అంత చేశారు. తర్వాత మంచి సంబంధాలు చూద్దామని చూశారు, మంచి అబ్బాయిలు దొరికారు, పెళ్లి చేసేసారు. అంతే. మీరు లేనప్పుడు మీరు యాక్ట్ చేయొచ్చు, మీరు లేనప్పుడు తను కూడా యాక్ట్ చేయొచ్చు. ఇలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? కర్త కర్మ క్రియ ఇక్కడే డబ్బులు నన్నే అడిగారు, వాళ్ళే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇది బిజీగా ఉంటా ఉండింది ప్రమోదిని, నేను ప్రశాంతిని తీసుకోకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంగళూరులో ఒక పెద్ద ప్రోగ్రామ్ నడిచింది. ప్రమోదిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఈ అమ్మ షూటింగ్ లో ఉంది. నేనేం చేశాను, ప్రశాంతిని తీసుకున్నాను. బెంగళూరు టు మ్యాంగ్లూర్ వరకు మేము ట్రావెల్ చేసిండాము ఒకటే కార్ లో. అక్కడనే ఉండి ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము ఈ రోజే మీ దగ్గర మేము చెప్తా ఉన్నాం. కాదు అదేమంటే ప్రోగ్రామ్ లో అలా చేశారంటే షూటింగ్ ప్రోగ్రామ్ లో అంటే ఆ రోజు నాతో అప్పుడే రీసెంట్ గా దళవాయి ఒక సినిమా చేశాను. బీసీ పాటిల్ గారు అని ఈజ్ హీరో అండ్ ప్రొడ్యూసర్. సార్ తో కలిసి ఆయన్ని నన్ను ఇన్వైట్ చేశారు. ఒకే కార్ లో నేను అనుకుని ఆయనతో వీళ్ళు 5-6 hours జర్నీ చేశారు బెంగళూరుకి. ఇద్దరు చీట్ చేశారు. అక్కడ ఇద్దరు యాక్టర్లు ఉన్నారు నాతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు. వాళ్ళిద్దరు ఐడెంటిఫై చేయలేకపోయారు. అందరూ కలిసి ఒకటే కార్ లో వెళ్తున్నాం కానీ 8 hours జర్నీ బెంగళూరు టు మ్యాంగ్లూరు. ఇంత కూడా వాళ్ళకి కనపట్లేదు అనమాట. స్టేజ్ లో అన్ని మాట్లాడాక తన లోకల్లో ఎక్కడో ఇలా చూసుకోను, ప్రమోదిని గారు రండి మాట్లాడాలి రండి అంటే ప్రమోదిని గారు వస్తున్నా. ఒక సెకండ్ చూసారు, సరిగా వినపడలేదు సారీ. అంతేగాని మన నేమ్ పలికినిస్తప్పుడు మనకి ఇమిడియట్ గా రియాక్ట్ అవుతాము. ప్రమోదిని అన్నప్పుడు తిని ప్రశాంతిని కదా ఆ రియాక్షన్. ఇప్పుడు ఫ్యామిలీ టైప్ సినిమాలు చేసేటప్పుడు కంటిన్యూటీ కోసం మన క్యారెక్టర్ అంటే మనకి డైలాగ్స్ లేకపోయినా కానీ మన ఉండాలి అక్కడ. అలాంటి టైంలో ఎక్కువ మీ క్యారెక్టర్స్ బిజీగా ఉండటం వల్ల తను కూడా చేసిన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి కదా. తర్వాత దొరుకుని స్టార్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేకొచ్చారు. తన వెళ్ళేది షూటింగ్ కి, సడన్ గా తనకి వేరే లైక్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఆఫర్, ఇంకా తన బిజీలో తను ఉండేది. ఇంకా క్యారెక్టర్ కంటిన్యూ చేయాలి. డైరెక్టర్ ఇట్స్ ఓకే వాళ్ళ సిస్టర్ పంపించేసేయండి మేము కవర్ చేసుకుంటాం అనేవాళ్ళు. నేను వెళ్ళేదాన్ని. డైలాగ్ లేదని కాదు, డైలాగ్ ఉండేది, వాయిస్ అట్లా ఉండేది కాబట్టి డైలాగ్ కూడా ఇచ్చేవాళ్ళు. అన్ని మొత్తం లైవ్ ఇంకా డబ్బింగ్స్ లేవు. సో ఒకటి ఛాలెంజ్ ఏమంటే ఈమె చేసి వదిలిండే క్యారెక్టర్ ని నేను మళ్ళీ అదే ఎమోషన్ బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆ క్యారెక్టర్ థింక్ చేయాలి. అది ఎంత బాగా వచ్చేదంటే ఇద్దరు ఒకే బాడీ కెమిస్ట్రీ, ఒకే టైప్ ఆఫ్ థింకింగ్, ఒకే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎంత ఈజీగా అయిపోయింది. అదే ఎక్స్ప్రెషన్స్ ఎవరు బాగా ఇస్తారు ఇద్దరులో? మీరే చూస్తారు కదా రీల్స్. ఒక్కటే ఒకే ఎక్స్ప్రెషన్ కావాలంటే నేను ఇప్పుడు చేపించండి. సో డైరెక్టర్ రెడీయా? అట్లా తను చేసే క్యారెక్టర్ ని నేను ఇంకా అదే ఎమోషన్ లో, ఇప్పుడు ఒక సాడ్ క్యారెక్టర్ చేసి వెళ్తే ఇంకా అదే దాంట్లోనే ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే కంటిన్యూ అదే చేయాలి. ఇప్పుడు కొత్తగా క్యారెక్టర్ చేసేటుంటే చేసేయొచ్చు, కానీ నేను చేసి నా ఒక క్యారెక్టర్ ఇంటెన్సిటీని తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిన దాన్ని తిను అలాగే చేయాలి అనేది చాలా కష్టం కదా, చాలా ఛాలెంజింగ్ గా ఉండేది. బట్ ఎక్కడ కనిపించేది కాదు స్క్రీన్ లో చూస్తే. ఈ మధ్య అంటే స్క్రీన్ మీద డిఫరెన్స్ తెలుసుద్దేమన్నా స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఇంకా ఆ టైంలో ఇద్దరు ఇంకా ఒకేలాగా ఉండేది. బ్యాడ్లకి ఏమంటే అవన్నీ యూట్యూబ్ లో లేదా సీరియల్. ఓకే, ఉండింటే గనక మీకు బిట్టు చూపించేసేవాళ్ళు, ఇప్పుడు లేదు అవన్నీ. సో ఇప్పుడు అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం చేంజెస్ అంటే చేంజెస్ ఉంటే ఈ అమ్మాయి కొంచెం థిన్ అయ్యింది, ఈ అమ్మాయి కొంచెం ఇదైంది, బంద్ అయింది. అమ్మ క్యారెక్టర్లు చేసేది తెలుగు నాటి భోజనం అలా ఉందండి. ఏం చేద్దాం, వేడి వేడి పప్పు అన్నం, మామకాయ, ఇవన్నీ ప్రొడక్షన్ లో తిని నాకు హ్యాపీనెస్ లో వస్తుంది. ఓకే, అంతే. కానీ ఈ మధ్య చేసిన చాలా అమ్మ క్యారెక్టర్లలో అన్ని మీరే ఉన్నారా? ఏమేమైనా ఉందా అది చెప్పండి ముందు. సో ఈ మధ్య శివకార్తికేయన్కి అమ్మ చేశారు,
నానికి కూడా ఈ థాట్ నాకు రాలేదండి. మంచి ఐడియా ఇస్తున్నారు. వచ్చే అవకాశాలని నేను ఒక్కొక్క సినిమాని వదిలేసుకుంటాను, డేట్స్ క్లాష్ అవి ఇవి అని. మంచి ఐడియా ఇచ్చారు రోషన్ గారు. ఎవరితో అమ్మగా బాగా అనిపించింది మీకు ఈ మధ్య మీ అక్క చేసిన వాటిల్లో? తనది సామజవరగమన చాలా బాగా అనిపించింది. Hmm. అండ్ ఇప్పుడు రామం రాఘవంది క్లిప్పింగ్స్ ధనరాజ్ చూసాను. mother. చాలా బాగా అనిపించింది. సముద్రకాని గారి Yeah. wife. మా ఆయన చూస్తూనే ఉంటారు, చాలా చూస్తారు తనది. నేను చూస్తుంటాను. మా ఆయనకైతే ఏంట్రా ఇది సేమ్ నీలాగే ఉంది, స్క్రీన్ లో చూస్తే సేమ్ నీకు గెటప్ వేస్తే నువ్వు ఇలాగే ఉంటావు. కామెడీ ఏమంటే Comedy. అక్కడ Yeah. యుఎస్ లో నేను ఇప్పుడు అక్కడక్కడ రిలీజ్ అవుతుంది కదా ఆల్ ఓవర్ యుఎస్ లో బాగా release అక్కడికి అవుతుంది. వెళ్తే తిని దగ్గర వచ్చి మేడం వెకేషన్ కి వచ్చారా, మీ సినిమా చూసామండి, సమాజంలో మీరే కదా, Hmm. మీ పేరండి. ఒక్కొక్కసారి వాళ్ళ ఆయన అంటే నా ప్రమోదిని ఒకసారి సెల్ఫీస్ తీసుకొచ్చా. ఎందుకే చెప్పావంటే అమ్మ వాళ్ళ దగ్గర నీ హిస్టరీ నేను కాదు కాదు, అది ఇప్పుడు అది మీరు ఇద్దరా అని వాళ్ళు ఆ తర్వాత ఎక్కడున్నారా అని అంత ఓపిక లేదు, నేనే కాదు. సెల్ఫీ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఇంకా నేనేమన్నా ఎస్ అంటే ఇంకా ఎస్ఎన్ఎస్ తెలిపి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, మీరేనా వాయిస్ ఓవర్ చేస్తారా, డబ్బింగ్ ఇస్తారా, ఆ మూవీలో డైలాగ్ చాలా బాగుండింది మేడం, మరి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అంటే నేను ఫైనల్ నేను కాదండి మా సిస్టర్ అండి అంట. మీ స్టార్టింగ్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే. నేను లేదు, ఒక్కొక్కసారి అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా కన్ఫ్యూజన్ ఉండే మా షార్లెట్ లో. కానీ నేను చెప్పేశాను నేను కాదు, ఇట్లానే నన్ను స్టేజ్ లో లైక్ గెస్ట్ లాగా నాకు ఇన్వైట్ చేసి మాట్లాడిచ్చారనమాట యాజ్ ఎ డాన్స్ టీచర్ గా. Hmm. సో అప్పుడు చెప్పాను అనమాట, నేను కాదు మా సిస్టర్ ఇండియాలో ఉంది, తన యాక్ట్రెస్ అంటే కూడా చాలా మా చార్లెట్ వాళ్ళకి తెలుసు. కానీ అవుట్ ఆఫ్ స్టేట్ అనమాట, యుఎస్ఏలో నేను ఎక్కడైనా వెకేషన్స్ కి ఎక్కడికి వెళ్తే చాలా మంది వచ్చి సెల్ఫీస్ తీసుకుంటారు, మళ్ళీ మాట్లాడిస్తారు, ఎంత దూరం ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడించుకొని వెళ్తారు. సో Okay. హ్యాపీ Hmm. సేయింగ్ ప్రమోదిని అయ్యా, నేనే ప్రమోదిని అని ఎంజాయ్ చేస్తున్నా. వెల్ సెటిల్డ్ కదా మీరు? అవునండి, 10 acres లో ఉంటుందంటే అక్కడ హౌస్ ఉందండి, బానే ఉంది. కానీ పనులన్నీ మేమే చేసుకోవాలి. 10 ఎకరాలలో ఇల్లు ఉంటుంది, మన గిన్నెలు మనమే కడుక్కోవాలి. అన్ని కడుక్కోవాలి, మనమే వంటలు చేసుకోవాలి. Hmm. ఈవినింగ్ క్లాసెస్ ఉంటుంది, దాని లోపల అన్ని పనులు చేసుకొని ఈవినింగ్ కి క్లాసెస్. Hmm. ఇట్స్ కైండ్ ఆఫ్ యూఎస్ఏ లైఫ్ స్టైల్ వచ్చి చాలా బాగుంది. Hmm. కానీ అలవాటు అయిపోవాలి, అలవాటు అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. సో భరతనాట్యం routine. అక్కడ మీరు నేర్పిస్తున్నారు? యా, నాది స్కూల్ ఉంది, నాట్యాంజలి స్కూల్ ఆఫ్ డాన్స్ అని. Hmm. మోర్ దెన్ 100 కిడ్స్ నాతో ట్రైనింగ్ Okay. అవుతున్నారు. Hmm. సో పిల్లలకి రంగ ప్రవేశం అన్ని చాలా చేపిస్తూ ఉంటాను. Hmm. అన్ని ఇప్పటికి బర్త్డే కోసం ఇక్కడ ఇండియాకి వచ్చాను అనమాట. మీ బర్త్డే కోసం? నా బర్త్డే అంటే మేము ఇద్దరు ఇద్దరు కలిసి birthday. చేసుకొని చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. ఓకే. కలిసి సెలబ్రేట్ మీ చేసి ఇద్దరు కలిసి బర్త్డే చేసింది చాలా రోజులు అయిపోయింది. ఒక 15 years అయిపోయిందా? లేదండి, 25 More than years పైన. 25 years తర్వాత కలిసి బర్త్డే కలిసి చేసుకుంటారా? అందుకే గోవాలో వచ్చాను నేను. చేశాం. ఆ, గోవాలో వీళ్ళు బర్త్డే చేశాను. ఎన్నో ఇయర్? 40 41? ఏ అంతే అండి, నేను నిన్ననే చెప్పారు కదా. 25 ఓకే. 25 years అయిందంట బర్త్డే చేసి dad చెప్తున్నారు. అప్పుడు చిన్న పిల్లలు తిరుగుతున్నాం కదా, జరిగిపోయావు కదా. అయితే 50 కాదు 40s లో ఉన్నాం ఇంకా. ఓకే, 40s అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఫుడ్ స్టైల్ ఇద్దరు డైట్ ఏం మెయింటైన్ చేస్తారు అసలు? ఇప్పుడు ఈయన చూస్తే మీకు అనిపిస్తుందా ఈయన 80+ అని? అట్లేం ఆ అనిపించట్లేదు, జీన్స్ ఇక్కడ నవమన్మధుల్లాగా ఉన్నాడు. 85 మీరు? ఓకే. అలా మేము ఆయన జీన్స్ వచ్చింది కాబట్టి మనకు అలాగే యంగ్ గా కనిపిస్తుంటాం. తినడంలో ఏం లేదు, అన్ని తింటాం. ఓకే, అన్ని తింటారా మీరు? ఓకే. యా, అంటే డాన్స్ ఉంటుంది కదా నాది, ఎవ్రీడే డాన్స్ క్లాస్ ఉంటుంది, నేను డాన్స్ చేస్తూ ఉంటాను, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను నేను కూడా. దానివల్ల అట్లే ఫాలో అవుతా ఉన్నాను. ఓకే. సో